ఆంధ్ర రాజధానిపై సరికొత్త వాదన వినిపిస్తోంది వైసీపీ. శాశ్వత రాజధాని అంశం అంతా చంద్రబాబు చేతుల్లోనే ఉందని చెప్పేసింది. తమ దగ్గర ఒక ఉపాయం కూడా ఉందని వివరించింది. ఇంతకీ వైసీపీ ఏం చెప్పదలుచుకుంది? ఏపీకి 3 రాజధానులు ఉండాల్సిందే. పాలనా వికేంద్రీకరణ జరిగినప్పుడే రాష్ట్రమంతా సమగ్రంగా అభివృద్ధి చెందుతుంది అంటూ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ బల్లగుద్ది చెప్పింది. దీనికోసం తీవ్ర ప్రయత్నాలు కూడా చేసింది. కానీ వీలు పడలేదు. ఈలోపు ఎన్నికలు, అధికార మార్పిడి కూడా జరిగిపోయింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కార్ శరవేగంగా అమరావతి పనులు చేస్తోంది. వేల కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో వైసీపీ నేతలు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. వైసీపీ గెలిచుంటే 3 రాజధానుల విధానం అమలు జరిగేది. కానీ ఇప్పుడు అమరావతిలో చేస్తున్న అప్పులు, ఖర్చు చూస్తే మళ్లీ 3 రాజధానుల విధానానికి వెళ్లలేమో అంటున్నారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ ప్రాంతంలో ఉండడం అనేది న్యాచురల్ కంటిన్యూ అవుతుంది. బట్ అక్కడ అవుతుందా కాదా అనేది అది ఆయనకు సలహా ఇచ్చేది. అంటే ఎందుకు రాష్ట్రాన్ని అప్పుడు పాలన చేస్తావు, ఇక్కడ పెట్టు, ఎక్కడ ఈ రెండింటి మధ్య అనేది అంటుంది. అది మళ్ళీ అదే రీట్రేట్. దీన్ని ఎట్లా ఎన్ని రకాల ఏం చేస్తే మేము చెప్పగలిగేది అయితే ఇదే. చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉంది. దాన్ని రాజధానిపై తమ నిర్ణయం ఏంటనేది చంద్రబాబు పనితీరుపైనే ఆధారపడి ఉందంటోంది వైసీపీ. రాజధాని విషయంలో తమ సలహా పాటించాలంటోంది. ఇప్పుడు ఈయన చేస్తున్న అప్పులు ఇవి చూసి, ఖర్చులు పెట్టడం ఇవి చూసిన తర్వాత మళ్ళీ అక్కడికి పోగలమా లేదా అనేది కూడా ఇప్పుడు తెలియదు. విజన్ చెప్పి 20 years తర్వాత పెట్టి ఇంకో 20-30 వేల ఎకరాలు ఇవి చేసుకుంటూ పోతే అది ఎప్పుడు పూర్తిగానే ఇదే అయినాక ఆ ఎండమావులు వెంబడి పడుకుంటూ పోవడము, ఆ సముద్రంలో దూకి ఇచ్చేయడం అనేది స్టేట్ పోవాలా లేదా అనేది ఆయన చేతిలో ఉంది. ఇక వైసీపీ కీలక నేత అంబటి రాంబాబు వాదన మరోలా ఉంది. 3 రాజధానులపై పార్టీలో ఇంకా చర్చ జరగలేదని అంటున్నారాయన. మేము 3 రాజధానులని చెప్పాము. అన్ని ప్రాంతాలు మాకు సమానం అనే ఉద్దేశంతో మేము పార్టీ ఓడిపోయాము. ఇవాళ ఇంకా దాని మీద చర్చ జరగలేదు. మేము 3 రాజధానికే కట్టుబడి ఉంటామా, లేకపోతే ఒక రాజధాని కట్టుబడి ఉంటామా అనేది చర్చ జరగలేదు. చర్చ జరిగిందో నిర్ణయించుకుంటాం. అమరావతి కోసం 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇది ఎప్పటికి పూర్తవుతుందని ప్రశ్నిస్తోంది వైసీపీ. మేము రాజధాని అమరావతి కాదని ఎప్పుడు చెప్పలా, 3 రాజధానులు చెప్పాము. చంద్రబాబు నాయుడు గారు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. అంతే కదా. ఎందుకయ్యా ఇన్ని 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు ఒక రాష్ట్ర రాజధాని కోసం? ఈ గుంటూరు విజయవాడ మధ్యలో ఒక 500 ఎకరం తీసుకుంటే అయిపోతుంది కదా. ఏదో ఒక నగరం నుంచి పరిపాలించాలి గాని రాజధానిని నిర్మించడం ఏంటని అంబటి ప్రశ్నిస్తున్నారు. గుంటూరు సెలెక్ట్ చేసుకుంటావా, నెల్లూరు సెలెక్ట్ చేసుకుంటావా, లేక అనంతపూర్ సెలెక్ట్ చేసుకుంటావా, వైజాగ్ సెలెక్ట్ చేసుకుంటావా, విజయవాడ సెలెక్ట్ చేసుకుంటావా? అంతే. రాజధాని నిర్మాణం ఏంటి నాకు అర్థం కాలేదు. రాజధాని సృష్టిస్తారా నాకు అర్థం కాలేదు. హైదరాబాద్ ఏమన్నా సృష్టించారా రాజధానిని? అమరావతి అంటే ఎక్కడ అమరావతి రాజధాని? ఎప్పుడు అయింది? తీసుకొచ్చి పెద్ద గుంటలో పెట్టాడు, నీళ్లు దోడాల్సి వస్తుంది రోజును. ఏతావాత వైసీపీ చెప్పేదేంటంటే రాజధానికి శాశ్వత పరిష్కారం చంద్రబాబు చేతుల్లోనే ఉందంటోంది. అప్పులతో అమరావతి వద్దు, ఖర్చు లేని రాజధాని ముద్దంటోంది. విజయవాడ, గుంటూరు మధ్య మంగళగిరి ప్రాంతంలో రాజధాని కడితే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. జగన్ కూడా భవిష్యత్తులో ఇక్కడే ఉంటారంటోంది వైసీపీ. చంద్రబాబు చేసే పనులు, పెట్టే ఖర్చును బట్టి తమ విధానాన్ని ప్రకటిస్తామంటోంది. మొత్తానికైతే రాజధాని విషయంలో వైసీపీ స్వరం మారుతున్నట్టుగా కనిపిస్తోంది.